జైలర్ 2 ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బాలయ్య తండ్రితో యాక్ట్ చేసిన రజనీకి కొడుకుతో నటించే ఛాన్స్ లేకుండా పోయింది. మరి తారక్ రజనీ నెల్సన్ లా ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రజనీకాంత్ మూవీకి బాలయ్య నో చెప్పడానికి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా పీక్స్లో ఉన్నారు. వరుసగా 4 సినిమాలు హిట్ కొట్టడంతో పాటు పద్మ అవార్డ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత, హోస్ట్గా సక్సెస్, ఇలా బాలయ్య ఏది పట్టుకున్నా బంగారం అన్నట్లుగా ఉంది. ఇక తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బాలకృష్ణకు ఆఫర్లు వస్తున్నాయి. బాలయ్యకున్న క్రేజ్ దృష్ట్యా గెస్ట్ రోల్స్ అయినా నటించాలని ఇతర భాషలకు చెందిన మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలకృష్ణ ఎందుకో టాలీవుడ్ను దాటి మరో ఇండస్ట్రీలోనికి అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్ళలేదు. తన జనరేషన్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లు తమిళ్, హిందీ తదితర భాషల్లో సినిమాలు చేశారు. ఇక ప్రజెంట్ తరం అయితే పాన్ ఇండియా అంటూ హిందీ ఇండస్ట్రీకి చెమటలు పుట్టిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం హైదరాబాద్ను దాటి వెళ్ళలేదు. కష్టమో నష్టమో తనకు తెలుగు సినిమాయే చాలనుకుని దూసుకెళ్తున్నారు. ఇక పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అయినా తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న, తమిళ్లో అనర్గళంగా మాట్లాడగల పట్టున్న బాలకృష్ణ ఎందుకో కోలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొంతమంది తమిళ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ తనని అప్రోచ్ అయినా బాలకృష్ణ మాత్రం ఎన్నోసార్లు ఆ ఆఫర్లని రిజెక్ట్ చేశారు. అలాంటిది ఓ తమిళ తంబి మాత్రం బాలయ్యతో గెస్ట్ రోల్ చేయించడానికి ఒప్పించినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ నెల్సన్ డైరెక్షన్లో వచ్చినటువంటి జైలర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో పాటు రజనీకాంత్ స్టామినాను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. జైలర్కు ప్రీక్వల్ గా జైలర్ 2 తీస్తామని నెల్సన్ గతంలోనే అనౌన్స్ చేయగా ఈ సంవత్సరం సంక్రాంతికి పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా జైలర్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్ ప్లే చేయడంతో సినిమా సక్సెస్ కావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇదే ఫార్ములాను పార్ట్ 2లోనూ కంటిన్యూ చేయాలని నెల్సన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం బాలకృష్ణను సంప్రదించగా దీనికి బాలయ్య ఓకే చెప్పడంతో పాటు 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. దీంతో బాలకృష్ణను నెల్సన్ ఎలా చూపించబోతున్నారనే ఉత్కంఠత అభిమానుల్లో ఉంది. అయితే ఇక జైలర్ 2 కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్స్ ఆఫర్ చేసినట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. రోజుకు 2.5 కోట్ల రూపాయల చొప్పున 20 రోజులకు గాను 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని బాలయ్యకు ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే గత కొద్ది రోజులుగా జైలర్ 2లో బాలయ్య నటించడం లేదంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ 2లో బాలయ్య రోల్ తనకంటే రజనీ క్యారెక్టర్ను ఎలివేట్ చేసేలా ఉండడంతో బాలకృష్ణ మనసు మార్చుకున్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు వరుసగా 4 సక్సెస్లతో జోరు మీదున్న టైంలో గెస్ట్ రోల్స్ వద్దని తన చిన్న కుమార్తె తేజస్విని సలహా ఇవ్వడంతో బాలయ్య ఆలోచనలో పడి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా జైలర్ 2ని రిజెక్ట్ చేశారా లేక అవి గాసిప్స్ అన్న తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనా కానీ జైలర్ 2లో బాలయ్య మాత్రం నటిస్తున్నారని చాలా గట్టి రూమర్స్ అయితే వినిపించాయి. గతంలో ఆల్రెడీ రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ తోటి యాక్ట్ చేశారు, ఇప్పుడు కొడుకుతో యాక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అండ్ దాని తర్వాత తారక్ సినిమాలో కూడా డెఫినెట్గా రజనీ ఒక క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారన్న వార్తలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. సో అయితే ఒకే తరం యాక్టర్ అంటే ఓన్లీ రజనీకాంత్ మాత్రమే తండ్రి, కొడుకు, ఇటు మనవలతో ముగ్గురితో కలిపి సినిమాలు చేసినటువంటి ఏకైక యాక్టర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ అన్న కామెంట్స్ కూడా కోలీవుడ్ మీడియాలో వచ్చాయి. బట్ కాకపోతే ఇప్పుడు ఈ ఆఫర్ని కొంచెం సున్నితంగా తిరస్కరించడంతో జైలర్ 2లో బాలయ్య నటించట్లేదు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే గట్టిగా వైరల్ అవుతుంది. బట్ ఏదేమైనా కానీ ఇన్ కేస్ నిజంగా ఒకవేళ యాక్ట్ చేసినట్లయితే దాదాపు 40 ఏళ్ల సినీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా అటు రజనీ ఇటు బాలయ్య ఇద్దరు కలిసి కూడా యాక్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. గతంలో సీనియర్ ఎన్టీఆర్తో చేసినా కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా వీళ్ళ మధ్య కాంబో ఎప్పుడు సెట్ అవ్వలేదు. బట్ ఎట్టకేలకు 40 ఏళ్ల తర్వాత ఏదైతే మెగాస్టార్ అండ్ వెంకటేష్ కాంబోలో ఇప్పుడు రాబోతున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ అలాంటి కాంబో కూడా ఇప్పుడు బాలయ్యకి రజనీకి సెట్ అయిందన్న వార్తలు అయితే వినిపించాయి. బట్ అవి మాత్రం గాసిప్ లాగానే ఉండిపోతున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ డెఫినెట్గా ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఇంకేమన్నా ఇప్పుడు వచ్చేటువంటి అఖండ 2 తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకుంటారా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సేమ్ టైం ఇప్పుడు ఇక గోపిచంద్ మల్లేనితోటి NBK 111 కూడా పట్టలేకపోతుంది కాబట్టి ఆ సినిమా కూడా అండ్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు. సో ఈ టైంలో మరి డేట్స్ ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ రజనీని దృష్టిలో పెట్టుకొని బాలయ్య సినిమా చేసినా చేయొచ్చు, అది అఖండ తర్వాత. సో కాబట్టి మేబీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా గెస్ట్ రోల్స్ చేయలేదు. అక్కడ రజనీకాంత్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాలయ్య చేసే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి. బట్ ఇలాంటి
విషయాల్ని కొంచెం క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తుంది. బట్ ఈ కాంబో కనుక సెట్ అయితే డెఫినెట్గా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అటు బాలయ్య ఇటు రజనీ ఇద్దరు మాస్కా బాపులు అనే రేంజ్లో కూడా వాళ్ళ ఎలివేషన్ పడితే మాత్రం ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు డెఫినెట్గా వస్తాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.